ఓకే. సో, నీకు జావా గురించి ఏం తె ఏ ఏం నీకు మావెన్ ప్రాజెక్ట్ ఇయన్నీ ఆల్రెడీ ఐడియా ఉన్నాయా? ఐడియా ఉన్నాయయితే ఆహా! రిపీట్ చేయి. హ్మ్. మావెన్ గురించి తెలీదు. ఒక నార్మల్ జావా, ఓకే. కోర్ జావా, నార్మల్ కోడింగ్. ఎందులో చేసేదానివి కోడింగు ఇదివరకి? నేను ఈ కాలేజ్ ప్రాజెక్ట్స్ మటుకు ఇవన్నీ విజువల్ స్టూడియోలో చేశానక్క. విజువల్ స్టూడియోలో జావా ఉండదుగా? మనం ఏసుకోవచ్చు ఆహా! గదక్క. ఓకే. సి, నార్మల్ సి విజువల్ ప్ల స్టూడియో కోడ్‌లోనా? ఓకే. ఓకే. హ్మ్. అదే విజువల్ స్టూడియో కోడ్‌లో చేశానక్క. ఓకే. హుహు. కాలేజ్ ప్రాజెక్ట్స్ జావా అన్ని. హ్మ్. యాహ్! అప్పుడు కాలేజ్‌లో ఉన్నప్పుడు ఎక్లిప్స్ వాడామక్క కాలేజ్ వాటికి. సి ప్లస్ ప్లస్‌కి, జావాకి. హ్మ్. విజువల్ స్టూడియో కోడ్ అయినా వాడొచ్చు. ఏదైనా పర్లేదు. జస్ట్ సాఫ్ట్‌వేర్ ఉండాలంతే. హ్మ్. అయితే ఇప్పుడు నీకు నార్మల్‌గా రికార్డింగ్ ఆన్ చేశాను. సో, జావాలోకొచ్చేసరికేంటంటే, నీకదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఆల్రెడీ తెలుసు. లైక్ హ్మ్. మనం రాసిన దానికి ఏది రాస్తే ఎలా వర్క్ అవుతుంది అనేది బిల్డ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జావా లాంగ్వేజ్ లాగా తయారు చేశారు. జావా ఓకే. లాంగ్వేజ్‌లో మనకేముంటాయి సర్టెన్ రూల్స్, సింటాక్స్‌లు. హ్మ్. మనము హ్మ్. ఎప్పుడైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అది జావా అవని, పైథాన్ అవని, జావా స్క్రిప్ట్ అవని ఏదైనా అవని. ఊప్స్ ఉండి, ఊప్స్ ఉండకపోని. కానీ మెయిన్ హ్మ్. థింగ్ ఏంటి అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అర్థం అవ్వాలంటే లాజికల్‌గా థింక్ చేయగలగాలి. హ్మ్. ఆ లాజికల్ థింకింగ్ గనక మనకుంటే అది నువ్వు ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలు. ఇప్పుడు నీకు సి వస్తే నీకు జావా వస్తది, పైథాన్ వస్తది. నీకేం రాదు సింటాక్స్‌లు తెలీవు. ఆ సింటాక్స్‌లు మనం నేర్చుకుంటాం అన్నమాట. ఓకే. హ్మ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జావా నువ్వు నోట్‌ప్యాడ్‌లో గూడా రాసుకోవచ్చు. ఓకే. సో, హ్మ్. నువ్వు జస్ట్ జావా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు చేసుకున్న తర్వాత నువ్వు నీ నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసి ఏదైనా క్లాస్ క్రియేట్ చేసి దాంట్లో కోడ్ రాసి నువ్వు డాట్ జావా అని సేవ్ చేసావనుకో, నువ్వు కమాండ్ లైన్ నుండి గూడా రన్ జేసుకోవచ్చు. ఇదివరకు హ్మ్. కాలంలో ఎక్లిప్స్ ఇవన్నీ లేనప్పుడు మన అక్క వాళ్ళ టైమ్స్‌లో అలాగా. అప్పుడు వాళ్ళేం చేసేవాళ్ళు, ఇలాగ నోట్‌ప్యాడ్‌లో రాసుకొని ఎగ్జిక్యూట్ చేసుకునేవాళ్ళు. హ్మ్. కానీ అప్పుడేమయ్యేది, వాళ్ళకి ఏదెక్కడ తప్పిపోయిందనేది ప్రోగ్రామ్ రన్ చేసేంత వరకు తెలీదు. బికాజ్ వాళ్ళకేమి అది సజెషన్స్ అయ్యేమి ఇవ్వదు. జస్ట్ ప్లెయిన్ నోట్‌ప్యాడ్ మీద రాసుకునేవాళ్ళు. సో, అప్పుడేదైనా మిస్టేక్ అయితే అది కరెక్ట్ జేయడానికి చాలా టైం పట్టేది. బట్ ఇప్పుడు మన వర్క్ ఈజీ జేయడం కోసం అవును. ఆ! బేసిక్‌గా మనకి ఈ ఐడీఈస్ అని ఉన్నాయన్నమాట. ఐడీఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ హ్మ్. ఎన్విరాన్మెంట్. సో, నువ్వు నీ సాఫ్ట్‌వేర్‌ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు దీంతో. సో, ఇప్పుడు నువ్వు ఇందాక విజువల్ స్టూడియో కోడ్ వాడా అంటున్నావు. సో, విజువల్ స్టూడియో కోడ్‌లో నువ్వు హ్మ్. జావాతో ఇంటిగ్రేట్ జేసుకోవచ్చు. అలానే నువ్వు దాన్ని జావా హ్మ్. స్క్రిప్ట్‌తోనూ చేసుకోవచ్చు. సి షార్ప్‌తోనూ చేసుకోవచ్చు. సో, ఐడీఈ అనేది హ్మ్. మనకి ఈజీగా ఆ కోడ్ రాయడానికి హెల్ప్ చేస్తది. సో, అలా ఉన్న ఒక సాఫ్ట్‌వేరే ఎక్లిప్స్ కూడా. సో, హ్మ్. జావాకి మెయిన్‌గా ఎక్లిప్స్ కానీ, ఇంకోటి స్ప్రింగ్ టూల్ సూట్ అని ఉండిద్దనమాట. అది కూడా బ్యాక్ ఎండ్‌లో ఎక్లిప్సే వాడతది. ఎస్‌టీఎస్ అంటారు. ఓకే. సో, అదైనా వాడతారు, ఇదైనా వాడతారు. వర్స్ట్ కేస్‌లో విజువల్ స్టూడియో కోడ్ అయినా వాడతారు. హ్మ్. ఓకేనా? అయితే విజువల్ స్టూడియో హ్మ్. కోడ్ ఎందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అంటే, అది లైట్ వెయిట్ అనమాట. సో, దాన్ని నువ్వు దేనికైనా వాడుకోవచ్చు. ఏ ఎక్స్‌టెన్షన్ అయినా ఏసుకోవచ్చు. హ్మ్. హ్మ్. అయితే ఇప్పుడు ఈ ఐడీఈలో మనం ఇప్పుడు వాడబోయేది ఎక్లిప్స్ కదా! సో, ఎక్లిప్స్ యూఐ ఎలా ఉందంట, ఇక్కడ పైన కొన్ని మెనూ ఆప్షన్స్ ఉన్నాయి. ఫైల్, ఎడిట్, సోర్స్ ఇయన్నీ తర్వాత చూద్దాము. బట్ జస్ట్ మనం హ్మ్. ఫస్ట్ ఒక జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాం అనుకో, నువ్వు ఫైల్‌లోకెళ్ళి న్యూ క్లిక్ చేసి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే నీకు టైప్స్ హ్మ్. ఆఫ్ ప్రాజెక్ట్స్ కనిపిస్తున్నాయి. లైక్ సింపుల్ ఓకే. జావా ప్రాజెక్ట్, గ్రాడల్ ప్రాజెక్ట్, మావెన్ ప్రాజెక్ట్. సో, వీటిలో తేడా ఓకే. ఏంటి అంటే సిం జావా ప్రాజెక్టే అనుకో, మనం జస్ట్ నార్మల్ జావా ప్రాజెక్టే ఇన్‌స్టాల్ చేసుకున్నాం అనుకో, అప్పుడేమైద్ది హ్మ్. రేపు నీకు తర్వాత వేరే సాఫ్ట్‌వేర్స్ ఏమైనా కావాలంటే, నువ్వు మళ్ళీ వాటిల్ని ఇండివిడ్యుయల్‌గా జార్ ఫైల్స్ అంటారనమాట. సో, సాఫ్ట్‌వేర్‌ని జార్ ఫైల్స్ అంటారు జావాలోని. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఆ! నీకు ఎక్స్‌పాండ్ చేసి చూపిస్తాను చూడు. ఇవన్నీ చూడు. ఇక్కడ జార్ సింబల్‌లో ఉన్నాయి. జార్ హ్మ్. డబ్బాల్లాగా. సో, కోడ్ అంతా గూడా ఇప్పుడు మనం జిప్ ఫైల్‌లో ఎలా పెడతాము? ఒక ఆ! ఆహ్, అరే! నువ్వు హలో! రోజు కూర్చునే ప్లేస్‌లోనే కూర్చున్నావా? అక్క? నువ్వు రోజు కూర్చునే ప్లేస్‌లోనే కూర్చున్నావా క్లాస్‌లో? ఆ! మీ వాయిస్ నాకు మధ్యలో మధ్యలో కొంచెం బ్రేక్ అవుతుందక్క. అవునా? నాకు నీ పక్కన అది ఆ సౌండే వస్తుంది నా వాయిస్ కన్నా.
నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నానక్క. ఓకే. ఆ వైర్ మేబీ కదులుస్తున్నట్టున్నావు. అన్ వైర్ కదల్చొద్దు. నాకది నేను టాప్ ఆఫ్ ద వాయిస్ మాట్లాడినా నాకు రాట్లా. ఇప్పుడొస్తుందా నా వాయిస్ ఇప్పుడు బానే? ఆ! యాహ్! మీకక్క ఓకేనా? ఆ! నాకు ఓకే. నీకు ఓకేనా? హ్మ్. నీకినిపిస్తుందా? ఆ! ఇనిపిస్తుందక్క. ఓకే. ఫైన్. అయితే హ్మ్. ఏం చెప్తున్నా? జావా ప్రాజెక్ట్ ఒక్కటే క్రియేట్ చేసుకుంటే ఏంటంటే, వేరే సాఫ్ట్‌వేర్స్ ఏమన్నా మనం యాడ్ జేసుకోవాలి మన ప్రాజెక్ట్‌కి అనంటే, మనమే ఇండివిడ్యుయల్‌గా గూగుల్‌లోకెళ్ళి ఆ సాఫ్ట్‌వేర్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, మళ్ళీ మనం యాడ్ జేసుకోవాలనమాట. మాన్యుయల్‌గా యాడ్ ఓకే. జేసుకోవాలి జావా ప్రాజెక్ట్ అయితే. అదే హ్మ్. దాని బదులు ఇంకోటేం కనిపెట్టారంటే మావెన్, గ్రాడిల్. ఈ 2 గూడా మనకేంటి ఈ సాఫ్ట్‌వేర్స్ అన్నీ యాడ్ చేసుకొని ప్రాజెక్ట్‌ని బిల్డ్ జేయడానికి ఈజీగా హెల్ప్ చేస్తాయనమాట. సో, దానిలో ఏదైనా ఒక వెర్షన్ మారిందనుకో మళ్ళీ ఎళ్లి డౌన్‌లోడ్ చేయక్కర్లేదు. నంబర్ మారిస్తే అదే ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేసుకుంటది. సో, ఓకే. మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ మావెన్ వాడతారు ఆటోమేషన్‌లోని. హ్మ్. సో, మనం గూడా ఒక మావెన్ ప్రాజెక్టే క్రియేట్ చేయాలి. సో, హ్మ్. మావెన్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామంట? ఫైల్‌లోకెళ్ళి న్యూ హ్మ్. ప్రాజెక్ట్ మావెన్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ ఓకే. చేసి నెక్స్ట్, మళ్ళీ నెక్స్ట్. ఇక్కడికొచ్చిన తర్వాత నీకు ఇక్కడ క్యాటలాగ్ కనిపిస్తది. ఆ క్యాటలాగ్‌లో హ్మ్. నువ్వు ఇంటర్నల్ సెలెక్ట్ జేసుకోవాలనమాట. హ్మ్. ఇంటర్నల్ సెలెక్ట్ జేసుకున్నప్పుడు ఇప్పుడు మనకేంటి మనమేం డెవలపర్సం కాదు కదా! మనకి సింపుల్ హ్మ్. మావెన్ ప్రాజెక్ట్ ఉంటే సరిపోయిద్ది కదా! సో, హ్మ్. అందుకని మనం మావెన్ ఆర్కిటైప్ క్విక్ స్టార్ట్ అంటే ఆల్ ది సింపుల్ సెటప్ క్రియేట్ అయ్యి ఉంటదనమాట. సో, ఇది ఓకే. సెలెక్ట్ జేసుకోవాలి. మావెన్ ఆర్కిటైప్ క్విక్ స్టార్ట్ అని ఉన్నది. క్విక్ స్టార్ట్. హ్మ్. అది హ్మ్. బై డిఫాల్ట్ నువ్వెప్పుడైతే ఈ ఆల్ నుండి ఇంటర్నల్‌కి మారుస్తావో, అదే లైన్ హ్మ్. హైలైట్ అయిద్ది. దాన్ని నువ్వు ఓకే. నెక్స్ట్ సెలెక్ట్ జేయడమే. క్లిక్ జేయడం. ఆ తర్వాత నువ్వు ప్రాజెక్ట్ పేరు ఇచ్చుకోవాలనమాట. సో, మనం హ్మ్. గ్రూప్ అంటే గ్రూప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ బిలాంగ్ టు సేమ్ కంపెనీ కదా! సో, గ్రూప్ ఆ! ఐడీ అంటే కామన్‌గా ఉండే పేరు. ఆర్టిఫాక్ట్ ఐడీ అంటే పర్టిక్యులర్‌గా ప్రాజెక్ట్ పేరు. సో, గ్రూప్ ఐడీ ఓకే. మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఆర్టిఫాక్ట్ ఐడీ ప్రాజెక్ట్ పేరు ఇవ్వాలి. ఓకే. నీ పేరు ఇస్తాను. ఫినిష్. సో, యాజ్ సూన్ యాజ్ మనం ఫినిష్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకొక మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. సో, ఎం హ్మ్. రిప్రజెంట్స్ మావెన్, జే రిప్రజెంట్స్ జావా. హ్మ్. అయితే నువ్వు అది క్రియేట్ అవ్వగానే నువ్వు ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ 2 ఫోల్డర్స్ ఉన్నాయి. మెయిన్, టెస్ట్. హ్మ్. అండ్ జావాకి సంబంధించిన కోడ్ అంతా ఎక్కడుంటది? దెర్ ఈస్ ఎ టర్మ్ కాల్డ్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో, హ్మ్. నువ్వు జేఆర్‌ఈ. వినుంటావు జేఆర్‌ఈ అని. సో, హ్మ్. జేడీకే, జేఆర్‌ఈ, జేవీఎంకి తేడా ఏంటి అనే క్వెషన్ ఇదివరకు కాలంలో అడిగేవాళ్ళనమాట. సో, హ్మ్. జేడీకే అంటే డెవలప్‌మెంట్ కిట్ అంటే మొత్తం అన్నీ అందులోనే ఉంటాయి. సో, హ్మ్. దానిలోనే సాఫ్ట్‌వేర్ ఉండిద్ది. దానిలోనే రన్ చేయొచ్చు కూడా. అదే నీకు జేఆర్‌ఈ అంటే ఏంటి? ఆ మెషిన్ రన్ చేయడానికి హెల్ప్ అయ్యే సాఫ్ట్‌వేర్ అనమాట. ఆ! జేవీఎం జేఆర్‌ఈ. జేవీఎం ఏంటంటే ఈ ఈ సాఫ్ట్‌వేర్‌ని వాడుకొని కోడ్ ఎక్కడ రన్ అవుతది? ఒక్క సెకండ్. హ్మ్. సో, జేడీకే ఏమో మొత్తం డెవలప్‌మెంట్ కిట్ ఉంటది. జేఆర్‌ఈ హ్మ్. ఏమో రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉంటది. ఎన్విరాన్మెంట్. హ్మ్. జేబీఎం ఏమో ఈ సాఫ్ట్‌వేర్‌ని వాడుకొని రన్ చేసే ఒక వర్చువల్ మెషీన్ అనమాట. జావా వర్చువల్ వర్చువల్ మెషిన్. ఆ! మెషీన్ జేవీఎం అంటే. సో, హ్మ్. ఇప్పుడు ఈ జేఆర్‌ఈ సిస్టమ్ లైబ్రరీలో మనకేముంటది? జావాకి సంబంధించిన కోడ్ అంతా ఉంటది. సో, ఈ కోడ్ ఓకే. అంతా వాళ్ళు డెవలపర్స్ రాసినప్పుడు వాటిని రాసి ఇప్పుడు అవన్నీ చాలా హ్మ్. హ్యూజ్ ఫైల్స్ కదా! సో, హ్మ్. అన్ని ఫైల్స్‌ని అలా పెట్టేయలేం కదా! సో, దాని బదులు వాళ్ళు ఏం చేస్తారు దాన్ని కంప్రెస్ చేశారు. సో, ఇప్పుడు నువ్వు ఓకే. లార్జ్ ఫైల్స్‌ని కంప్రెస్ చేసుకొని జిప్ ఫైల్‌లో పెట్టుకుంటాం కదా! హ్మ్. అలానే వీళ్ళు జార్ ఫైల్స్‌లో పెట్టుకున్నారనమాట బేసిక్‌గా కోడ్ అంతా. ఓకే. జార్ ఫైల్స్. హ్మ్. హ్మ్. అయితే ఇప్పుడు నీకు మెయిన్ ఫోల్డర్ ఉంది, టెస్ట్ ఫోల్డర్ ఉంది, జావా సాఫ్ట్‌వేర్ ఉంది. అండ్ నీకు కింద ఇక్కడ మావెన్ డిపెండెన్సీస్ అని కనిపిస్తున్నాయి. సో, నీకు హ్మ్. జావా కాకుండా ఇంక వేరే ఏ సాఫ్ట్‌వేర్ కావాలన్నా కూడా నువ్వు దాన్ని మావెన్ డిపెండెన్సీస్‌లోకి వేసుకోవాలనమాట. అది ఎలా ఏస్తామో చూపిస్తాను ఇప్పుడు నీకు. ఓకే. తర్వాత నీకు కింద ఇక్కడ ఏముంది? పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉంది. ఇది హ్మ్. ఇంపార్టెంట్.
సో, ఈ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్‌లో ఏముంటదంటే, నువ్వు ఇక్కడ లాస్ట్‌లో ఇక్కడ చాలా అదర్ ఫోల్డర్స్ ఉంటాయి, ట్యాబ్స్ ఉంటాయి. ఇక్కడ లాస్ట్‌లో నువ్వు పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైలే నీకు డిఫాల్ట్‌గా ఓపెన్ అయిద్ది. నువ్వు అది ఓపెన్ చేసి గమనిస్తే నీకు ఇక్కడ ఒక ఎక్స్ఎంఎల్ స్ట్రక్చర్ అంటే ఐడియా ఉంది కదా! హ్మ్. సో, ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటాయి వాటికి. క్లోజింగ్ ట్యాగ్. అవును. దాని మధ్యలో ఉన్న వాల్యూ రియల్ వాల్యూ అనమాట. సో, ఇప్పుడు నువ్వు ఇది డిస్‌ప్లే అవుతుంది ఆ వాల్యూ. నువ్వు హెచ్‌టీఎంఎల్‌లో చేస్తావు కదా! హెచ్‌టీఎంఎల్‌లో ఆ! నువ్వేదైతే ఇన్నర్ టెక్స్ట్‌లో ఇస్తావో అదే కదా నీకు పైన కనిపిస్తది బయట. అవును. బయట కనిపించేది. అవును. సో, ఇది ఎక్స్ఎంఎల్ ఫార్మాట్. సో, ఎక్స్ఎంఎల్ ఫార్మాట్‌లో ఏం చేస్తుందంటే ఈ ఫైల్‌లో ఏం డీటెయిల్స్ ఉన్నాయి? గ్రూప్ ఐడీ. మనం ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఏ గ్రూప్ ఐడీ ఇచ్చామో ఆ గ్రూప్ ఐడీ. హ్మ్. ఆర్టిఫాక్ట్ ఐడీ అంటే లైక్ ఈ ప్రాజెక్ట్‌కి మనం ఏం పేరు పెట్టుకున్నాం. ఆర్టిఫాక్ట్ ఐడీ. హ్మ్. అండ్ ఇది ఫస్ట్ వర్షన్. ఇప్పుడే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఫస్ట్ స్నాప్‌షాట్. ఇవన్నీ ఓకే. ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. అయితే నువ్వు ఇదంతా వదిలేస్తే ఇక్కడ లాస్ట్‌లో నీకు డిపెండెన్సీస్ సెక్షన్ ఉంది. సో, ఈ డిపెండెన్సీస్ సెక్షన్‌లో నీకు డిపెండెన్సీ అని ఇంకోటుంటది. ఒకవేళ నీకు ఇది లేదనుకో నువ్వే యాడ్ చేసుకోవాలి మాన్యువల్‌గా. సో, ఓకే. డిపెండెన్సీస్ లోపల మనం సాఫ్ట్‌వేర్ యాడ్ చేసుకోవాలి. సో, ఎన్ని సాఫ్ట్‌వేర్స్ ఉంటే అన్ని డిపెండెన్సీస్. సో, ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సెలీనియం సాఫ్ట్‌వేర్ కావాలనుకో, అప్పుడు ఏం చేయాలంటే మావెన్‌లోని ఈ డిపెండెన్సీస్ ట్యాగ్‌లోకెళ్ళి ఈ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో మనం సెలీనియంకి సంబంధించిన డిపెండెన్సీ తెచ్చి యాడ్ చేయాలి. సో, ఓకే. ఇప్పుడు ఆ డిపెండెన్సీ ఎలా దొరికిద్దంటే మనకి అన్ని సాఫ్ట్‌వేర్స్ రిలేటెడ్ టు మావెన్ అన్నీ కూడా మనకి మావెన్ రిపాజిటరీలో ఉంటాయి. సో, ఇప్పుడు నువ్వు ఓకే. సింపుల్‌గా సెలీనియం మావెన్ రిపాజిటరీ అని కొట్టావనుకో, మావెన్ డిపెండెన్సీ అని కొట్టినా, రిపాజిటరీ అని కొట్టినా నీకు ఇక్కడ ఫస్ట్ కనిపిస్తది చూడు మావెన్ రిపాజిటరీ మావెన్ డాట్ కామ్. రిపాజిటరీ. సో, నువ్వు దానిలోకెళ్తే నీకు ఈ సెలీనియంకి సాఫ్ట్‌వేర్‌కి సంబంధించినయి అన్నీ గూడా ఎన్ని వెర్షన్స్ రిలీజ్ అయినాయి అయన్నీ కనిపిస్తాయన్నమాట. సో, ఇందులో మనం ఓకే. ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే దేనికైతే యూసేజ్ ఎక్కువుందో లేటెస్ట్ దానిలో అది సెలెక్ట్ చేసుకుంటామన్నమాట బేసిక్‌గా. అది క్లిక్ చేయగానే ఓకే. నీకు ఇక్కడ కింద మావెన్‌లో డిపెండెన్సీ కోడ్ కనిపిస్తది. ఒకవేళ నువ్వు గ్రాడల్ ఓకే. టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసావనుకో ఈ లైన్ యాడ్ చేయాలి. అదే మావెన్‌లో ఓకే. అనుకో ఇది యాడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు నేను ఈ ఓకే. కపుల్ ఆఫ్ లైన్స్ డౌన్లోడ్ చేయడం వల్ల ఏమైద్దో చూడు. ఇప్పుడు నేను ఇక్కడ మావెన్ డిపెండెన్సీస్ ఎక్స్పాండ్ చేస్తే అంతకుముందు జేయూనిట్ ఒకటి రాస్తుంది కదా ఇక్కడ కోడ్లో, అందుకని జేయూనిట్ ఒకటి అవును. డౌన్లోడ్ అయింది. ఇప్పుడు నేను ఎప్పుడైతే దీని ఇక్కడ డిపెండెన్సీస్ మధ్యలో సెలీనియంది డిపెండెన్సీ యాడ్ చేసి సేవ్ చేశానో ఇదే ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసేస్తుంది అనమాట సెలీనియంని. సెలీనియంని. సో, నువ్వు ఓకే. ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మావెన్ డిపెండెన్సీస్లో సెలీనియం మొత్తం డౌన్లోడ్ అయిపోయింది, సెలీనియంకి సంబంధించిన కోడ్ ఓకే. అంతా. సో, రేపు నీకు ఇంకేదైనా సాఫ్ట్‌వేర్ కావాలన్నా కూడా యూ హ్యావ్ టు జస్ట్ యాడ్ ఇట్ ఇంటు ద డిపెండెన్సీస్ సెక్షన్ అనమాట. ఓకే. ఓకే. అయితే ఓకే. జావాలో ఇప్పుడు మనం కరెంట్ 23rd వెర్షన్‌లోనో, 25థ్‌లోనో ఉన్నట్టున్నాం. ఎగ్జాక్ట్ గుర్తులేదు. అయితే జావా కనిపెట్టినప్పుడు వాళ్ళు ఎన్నో వెర్షన్‌లో కనిపెట్టారు. ఫస్ట్ వెర్షన్ నుండి వస్తారు కదా! సో, వచ్చినప్పుడు అవును. 1.8 వెర్షన్ వచ్చినప్పుడు రివల్యూషన్ జరిగింది జావా 8లో బేసిక్‌గా. సో, ఓకే. జావా 8లో ఏమైందంటే చాలా కొత్త ఫీచర్స్ వచ్చినాయి అండ్ అది చాలా స్టేబుల్ అయింది. హ్మ్. సో, పాతవన్నీ ఇప్పుడు ఓల్డ్‌వన్నీ పోవడాన్ని మనం ఏమంటాం సాఫ్ట్‌వేర్ టర్మ్స్ డెప్రికేటెడ్ అంటామనమాట. డెప్లికేటెడ్. ఓకే. సో, 1.8 ముందున్న వెర్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు లేవు. సో, ఇప్పుడు మనం ఇది డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ నీకు చూస్తే ఇక్కడ ఏం కనిపిస్తుంది 1.5 వెర్షన్ కనిపిస్తుంది. సో, 1.5 వెర్షన్ లేటెస్ట్ కాదు కదా! సో, మనం దాన్ని మార్చుకోవాలి. సో, ఓకే. మార్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఈ ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ చేసి హ్మ్. బిల్డ్ పాత్ అని కనిపిస్తది. ఈ బిల్డ్ పాత్‌లోకి వెళ్ళి కాన్ఫిగర్ బిల్డ్ పాత్ ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్న లైబ్రరీని తీసేయాలి జావాకి సంబంధించింది. తీసేసి మళ్ళీ ఓకే. యాడ్ లైబ్రరీ క్లిక్ చేసుకుంటే జిఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నువ్వు చూసుకోవాలన్నమాట నీ సిస్టంలో వెర్షన్. ఇప్పుడు నా సిస్టంలో 17th వెర్షన్ ఇన్స్టాల్ చేసి ఉంది. ఇప్పుడు నీ దానిలో ఓకే. 23rd నువ్వు నిన్న లేటెస్ట్ చేసావు కాబట్టి నీకు 20sలో ఉంటుంది. సో, నువ్వు జస్ట్ ఆ వర్క్స్ ప్లేస్ డిఫాల్ట్ జిఆర్ఈ ఈ వెర్షన్ ఉన్నది సెలెక్ట్ చేసుకొని పెట్టేస్తే ఫినిష్ అప్లై మాత్రమే కొట్టాలి. తర్వాత కంపైలర్కి వెళ్ళాలి. సో, కంపైలేషన్ వాట్ ఈస్ కంపైలేషన్ ఇన్ కోడ్ ఐడియా ఉందా? కంపైలేషన్ ఎగ్జిక్యూట్ చేయడం కదా! కాదు.
సో, కోడ్ ప్రో ఎగ్జిక్యూట్ చేయక ముందు జరిగేదాన్ని ముందు ఆ! కంపైలేషన్ చేస్తాము. సో, కంపైలేషన్ అంటే మీనింగ్ ఏంటంటే, మనం రాసిన ఈ నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని ఇప్పుడు మెషిన్‌కి అర్థం కాదు కదా! ఆ భాష. మిషన్ సో, ఓకే. ఇట్ విల్ ఆ! కన్వర్ట్ ఇంటు బైట్ కోడ్స్ మె అనమాట. జీరోస్ అండ్ వన్స్‌లో మారుస్తది. ఆ! సో, ఆ కంపైల్డ్ కోడ్‌ని నువ్వు ఏ మెషిన్‌లో ఏసినా కూడా పనిచేస్తది. ఆ! ఓకే. సో, అయితే కంపైలర్ కూడా మనం వర్షన్ అనేది లేటెస్ట్ వర్షనే పెట్టుకోవాలి. సో, నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు. 17 పెట్టుకోవచ్చు, 1.8 పెట్టుకోవచ్చు. ఏదైనా ఆఫ్టర్ 1.8 పెట్టుకోవచ్చు. ఓకే. సో, అప్లై అండ్ క్లోజ్. ఇప్పుడు చేస్తావనుకో ఓకే. నీకు ఈ ఎర్రర్స్ ఇప్పుడు నీకు బై డిఫాల్ట్ ఆల్రెడీ వాడు కొన్ని ప్యాకేజెస్ అండ్ క్లాసెస్ క్రియేట్ చేసి ఇచ్చాడు. సో, నువ్వు జస్ట్ ఈ మెయిన్ ఫోల్డర్ ఓపెన్ చేసి రైట్ క్లిక్ చేసి డిలీట్ కొట్టే ప్రస్తుతానికి. హ్మ్. అవేంటో మనం క్రియేట్ చేసుకుందాం ఎగ్జిస్టింగ్‌ని తీసేసి. ఓకే. ఇప్పుడు ఇక్కడ 2 ఫోల్డర్స్ ఉన్నాయి. మెయిన్, టెస్ట్. సో, యూజువల్లీ ఇది ఎవరు వాడతారు? జావా అనేది డెవలపర్స్ కదా వాడతారు. హ్మ్. హ్మ్. సో, డెవలపర్స్‌కి ఏంటి ఇప్పుడు వాళ్ళు కోడ్ రాస్తారు. రాసిన హ్మ్. తర్వాత వాళ్ళు రాసిన కోడ్‌ని టెస్ట్ చేసుకోవడం కోసం ఏ టైప్ ఆఫ్ టెస్టింగ్ చేస్తారు? యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్. సో, యూనిట్ హ్మ్. టెస్టింగ్‌లో వాళ్ళు రాసే టెస్ట్ కేసెస్ అన్నీ, వాళ్ళు రాసే కోడ్ అంతా గూడా ఈ టెస్ట్ ఫోల్డర్‌లో పెట్టుకుంటారు యూజువల్లీ. ఓకే. వాళ్ళు రాసే మెయిన్ కోడ్ అంతా మెయిన్ ఫోల్డర్‌లో పెట్టుకుంటారు. హ్మ్. బట్ ఇప్పుడు మనం ఇది టెస్టింగ్ పర్పస్‌కి యూజ్ చేస్తున్నాం గదా! సో, మన హ్మ్. ఇష్టం. ఏ ఫోల్డర్‌లో పెట్టినా గూడా మనకేమంత ఫరక్ పడదు. బట్ యూజువల్లీ ఏం చేస్తాము, మనం ఫ్రేమ్‌వర్క్ సెలీనియం ఇంకా బాగా నేర్చుకోవడానికెళ్ళినప్పుడు టెస్ట్ ఫోల్డర్‌లో మనం టెస్ట్ కేసెస్‌లా రాసుకొని, మెయిన్ ఫోల్డర్‌లో కామన్ లాజిక్స్ ఉంటే అవి దానిలో పెట్టుకుంటామనమాట. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ నువ్వు ఏ ఫోల్డర్‌లో క్రియేట్ చేసినా పర్లేదు. సో, ఇప్పుడు మనం ఓకే. ఏం చేస్తాము, ఏదైనా ఒక ఫోల్డర్‌లో ఇప్పుడు నువ్వు చూడు, నీ దగ్గర చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నెయిల్ పాలిషెస్ ఉన్నాయి. ఓకే. హ్మ్. అండ్ ఆల్సో నీ దగ్గర చాలా కైండ్స్ ఆఫ్ స్కిన్ కేర్ ఉంది, మేకప్ ఉంది. సో, నువ్వు అప్పుడు హ్మ్. ఏం చేస్తావు, వాటిని సెగ్రిగేట్ చేసుకుంటావు కదా! మేకప్ అంతా ఒక హ్మ్. చోట, ఈ స్కిన్ కేర్ అంతా ఒక నేను చోట. హ్మ్. సో, అలా గ్రూప్ ఆఫ్ సిమిలర్ థింగ్స్ ఎందుకు అవన్నీ ఒకటే లాంటివి. ఇప్పుడు నీ దగ్గర ఓకే. 10 నెయిల్ పాలిష్ వాటి పర్పస్ ఒకటే. ఆ! దే ఆల్ బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ. సో, ఇన్ ద సిమిలర్ వే సేమ్ ఫంక్షనాలిటీస్‌కి రిప్రజెంట్ చేస్తున్నాయి. ఒక దానిలో చాలా ఉన్నాయి. కానీ అవన్నీ సేమ్ ఫంక్షనాలిటీని రిప్రజెంట్ చేస్తున్నాయి. అంటే మనం ఏం చేస్తాం, వాటన్నిటిని ఒక కామన్ ఫోల్డర్‌లో పెట్టుకుంటాం అనమాట. హ్మ్. సో, ఫోల్డర్ బదులు జావాలో వి కాల్ ఇట్ as ప్యాకేజ్. ఆ! ప్యాకేజెస్. సో, ప్యాకేజ్ హ్మ్. ఎలా క్రియేట్ చేయాలి అంటే ఏదైనా మన సోర్స్ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ ప్యాకేజ్ సెలెక్ట్ చేయాలి. హ్మ్. సో, ప్యాకేజ్‌కి సింటాక్స్ ఉంటది. ప్రతిదీ జావాలో మన సింటాక్స్ ఎలా రాయాలని నేర్చుకోవాలి. సో, హ్మ్. సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ కామ్ అని రాసి డాట్ మనం ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నాం అనుకో, ఆ కంపెనీ పేరు డాట్ ఈ ఫంక్షనాలిటీ దేనికి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ తయారు చేద్దాం అనుకుంటున్నాం. అందులో ఎడిషన్, హ్మ్. సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ 4 క్లాసులు ఉన్నాయి. హ్మ్. సో, కామన్‌గా ఉండేదేంటి, అది పర్ఫార్మ్ చేసేవేంటి క్యాలిక్యులేషన్స్ కదా! కాలిక్యులేషన్. సో, అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను నీకు బేసిక్స్ నేర్పిస్తున్నాను కాబట్టి నేను బేసిక్స్ అని పెట్టుకుంటాను. ఓకే. సో, ఇప్పుడు ఇది వైట్ కలర్‌లో ఉంది. ఇట్ ఈస్ ఎ ఎంప్టీ ప ప్యాకేజ్. ఓకే. దీనిలో ఇంకేం లేదు. ఇట్స్ ఎ ప్యాకేజ్. సో, ఇప్పుడు హ్మ్. మనం ప్యాకేజ్ లోపల గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ఉండొచ్చు. సో, క్లాసెస్. వాట్ హ్మ్. ఈస్ ఎ క్లాస్? నీకేం ఐడియా ఉంది క్లాస్ క్లాస్ అంటే? క్లాస్ అంటే ఇట్ ఈస్ ఏంటిది? టెంప్లేట్ కదక్క? హ్మ్. టెంప్లేటేనా? రియల్ ఇన్‌స్టెన్స్. అంటే జనరల్‌గా ఇప్పుడు మనం ఒక క్లాస్ క్రియేట్ చేసి దాని లోపల ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాము అని హ్మ్. తెలుసు. హ్మ్. ఆ! యాహ్! అంతే. సో, క్లాస్ ఇస్ ఎ బ్లూ ప్రింట్ ఆర్ ఎ టెంప్లేట్ అలా అంటారనమాట. టెంప్లేట్. అంటే ఏంటంటే హ్మ్. నువ్వు రాసేదంతా గూడా దేని ఆ క్లాస్ యొక్క పర్పస్ మీద నువ్వు దేనికోసం అయితే క్రియేట్ చేసావు. ఇప్పుడు నేను ఎడిషన్ అని ఒక క్లాస్ క్రియేట్ చేశాను అనుకో. హ్మ్. సో, దానిలో నేను ఎలాంటివి మెయింటైన్ చేయాలి ఆ క్లాస్ మొత్తంలో గూడా? ఎడిషన్‌కి సంబంధించిన ఎడిషన్‌కి లాజిక్స్ సంబంధించినవి. ఉండాలి. సో, హ్మ్. నీకు ఆ పేరు చూడగానే ఏం తెలుస్తుంది? క్లాస్ అనే పేరు చూడగానే అందులో ఏం ఫంక్షనాలిటీస్ ఉండబోతున్నాయి ఆ! అనేది కదా! సో, దట్స్ లైక్ ఎ టెంప్లేట్ అని ఎందుకు అంటున్నారంటే, ఆ పేరు చూడగానే మనకు దాని లోపల ఏముంటదో తెలుస్తుంది. అండ్ ఆల్సో హ్మ్. నువ్వు చెప్పినట్టు
క్లాస్ లోపలే మనం కోడ్ అనేది రాస్తాం. విల్ క్రియేట్ హ్మ్. ఆబ్జెక్ట్స్. సో, హ్మ్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ చెప్తానులే. హ్మ్. సో, మనం ఏది రాసినా కూడా ఎక్కడ రాయాలి? క్లాస్ లోపల క్లాస్ లోపల ప్యాకేజ్ రాయాలి. లోపల క్లాసెస్ క్రియేట్ చేయాలి. హ్మ్. ప్యాకేజ్ లోపల క్లాసెస్ క్రియేట్ చేసి క్లాస్‌లో రాయాలి కదా! రాయాలి కోడ్. సో, ఇప్పుడు మనం ఈ ప్యాకేజ్ లోపల క్లాస్ క్రియేట్ చేయాలనుకో, ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ చేయి, న్యూ క్లిక్ చేయి, క్లాస్ సెలెక్ట్ చేయి. సో, క్లాస్‌కి ఒక సింటాక్స్ ఉంటది కదా! సో, క్లాస్ హ్మ్. సింటాక్స్ ఏం చెప్తదంటే మనకి ఫస్ట్ లెటర్ అనేది ఎప్పుడు క్యాపిటల్ ఉండాలి. క్యాప్స్. ఆ! అండ్ దిస్ ఆల్సో ఫాలోస్ క్యామెల్ కేసింగ్. క్యామెల్ కేసింగ్ అంటే ఆ! సెకండ్ వర్డ్‌లో నెక్స్ట్ వర్డ్స్‌లో నెక్స్ట్ ఏ వర్డ్స్‌లో అయినా సరే వచ్చే ఫస్ట్ క్యారెక్టర్ అనేది క్యాపిటల్ ఉండాలనమాట. ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డెమో అని రాస్తున్నాననుకో, హ్మ్. ఫస్ట్ స్మాల్ లెటర్ పెట్టి చూపిస్తాను చూడు. స్మాల్ లెటర్ పెట్టగానే ఇక్కడ ఏమొస్తుంది? గెల్లెట్ వస్తుంది చూడు. టైప్ నేమ్ ఈస్ డిస్కరేజ్డ్. సో, మనం ఎప్పుడు కూడా ఫస్ట్ లెటర్ ఫర్ క్లాస్ షుడ్ బి ఇన్ క్యాపిటల్ క్యాపిటల్స్. లెటర్. హ్మ్. సో, ఫస్ట్ ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకో వర్డ్ రాద్దాం అనుకుంటున్నాను. సో, రాద్దాం అనుకున్నప్పుడు జావాలో స్పేసెస్ అలౌ చేయదు. సో, ఇప్పుడు నేను హ్మ్. స్పేస్ ఇస్తే నాకు ఎర్రర్ వస్తది. సో, స్పేస్ ఆ! అలౌ చేయనప్పుడు నేను అన్నీ ఇలా కలిపి రాస్తాననుకో, ఐ కాంట్ స్ప్లిట్ కదా! వర్డ్స్‌ని ఈజీగా ఆ! చదవడానికి లేదు కదా! సో, దాని బదులు అప్పుడు నేనేం ఇంకొక చేశాను. క్యాపిటల్ లెటర్‌తో స్టార్ట్ చేయాలి. కరెక్ట్. సో, దాన్ని వి కాల్ ఇట్ యాస్ క్యామెల్ కేసింగ్ అనమాట. ఓకే. అండ్ నువ్వు క్లాస్ పేరు అండర్‌స్కోర్‌తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. హ్మ్. అదర్ దాన్ అండర్‌స్కోర్ నువ్వు ఏ క్యారెక్టర్ కూడా పెట్టలేవు. ఆ! అండ్ నువ్వు ఇక్కడ పేరు ఇచ్చిన తర్వాత నీ ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉంది. దాన్ని చెక్ చేసి ఫినిష్ కొట్టు. దాని గురించి తర్వాత తెలుసుకుందాం. ఓకే. సో, ఇప్పుడు నేను ఎప్పుడైతే ఫినిష్ కొట్టానో, బికాజ్ ఇది ఒక ఐడీఈ కాబట్టి, ఐడీఈ పర్పస్ ఏంటి? మనకి కోడింగ్‌ని ఈజీ చేయడం. సో, అందుకని అది మనకి బేసిక్‌గా మనకి ఏమేం కావాలి, కంపల్సరీ ఒక క్లాస్‌కి ఏముంటాయో అది తయారు చేసి మనకి ఇస్తుంది. సో, అందులో ఆ! ఇప్పుడు ఆ క్లాస్‌లో ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ ఏం చెప్తుంది? ప్యాకేజ్ అని రాసి ప్యాకేజ్. ప్యాకేజ్ నేమ్ ఇచ్చింది. ఇప్పుడు హ్మ్. చూడు నీ క్లాస్‌లో ఇద్దరు హర్షితాలు ఉన్నారనుకో, హ్మ్. నువ్వు ఎలా ఐడెంటిఫై చేస్తావు ఏ హర్షిత అని? క్లాస్‌లో నార్మల్‌గా వాళ్ళకి రోల్ నంబర్స్ ఉంటది కదా! స్టూడెంట్ ఐడీతో. స్టూడెంట్ ఐడితో చేయొచ్చు. అది. హ్మ్. లేకపోతే ఇంకో వే ఏంటి? వాళ్ళ ఇనిషియల్స్. ఇనిషియల్స్ బట్టి కూడా చెప్పొచ్చు కదా! హ్మ్. సో, అలానే హ్మ్. ఇక్కడ కూడా ఏ క్లాస్‌నైనా సరే ఇప్పుడు ఫస్ట్ డెమో అనే క్లాస్ ఇంకో హ్మ్. ప్యాకేజ్‌లో అడ్వాన్స్డ్ అనే ప్యాకేజ్‌లో కూడా ఫస్ట్ డెమో అని ఉందనుకో, హ్మ్. అప్పుడు ఏది ఫస్ట్ డెమో మనం కాల్ చేస్తామని ఎలా చెప్తాము అంటే బేస్డ్ ఆన్ ప్యాకేజ్ నేమ్ చెప్తామన్నమాట. ఆ! సో, ఇట్ ఈస్ లైక్ అ సర్‌నేమ్. సో, మన హ్మ్. ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ ఎప్పుడు కూడా ఈ పర్టిక్యులర్ క్లాస్ ఏ ప్యాకేజ్‌కి చెందింది అనేది రాయాలన్నమాట. సో, ఇట్ విల్ ఆల్వేస్ బి హ్మ్. ప్యాకేజ్ అండ్ ఆ ప్యాకేజ్ నేమ్. ప్యాకేజ్. అండ్ నీకు ఆల్రెడీ తెలిసే ఉండిద్ది. సో, ఎవ్రీ స్టేట్మెంట్ లైక్ నువ్వు జస్ట్ చెప్తున్నావు అనంటే యూ విల్ ఎండ్ ఇట్ విత్ అ సెమీకోలన్. హ్మ్. ఓకే. సో, ప్రతి లైన్ ఆఫ్ స్టేట్మెంట్ విల్ ఎండ్ విత్ అ సెమీకోలన్ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ అ బ్లాక్. హ్మ్. ఓకే. సో, ప్యాకేజ్ నేమ్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ ఏం రాసాడు? పబ్లిక్ క్లాస్ నేమ్. ఫస్ట్ క్లాస్ నేమ్. సో, ఇప్పుడు ఈ జావాలో కోడ్ రన్ అవ్వాలనుకో, ఎప్పుడు కూడా మన క్లాస్ పేరు, మన ఫైల్ పేరు 2 సేమ్ ఉండాలి. హ్మ్. అప్పుడే రన్ అవుతుంది. ఒకవేళ నేను ఇక్కడ ఇది తీసి సంథింగ్ ఇక్కడ ఏదో డెమో అనే పెట్టాననుకో, హ్మ్. మనకి ఎర్రర్ చూపిస్తది ఇక్కడ. సో, ఇక్కడ అవును. ఏముంటుంది? ద పబ్లిక్ టైప్ డెమో మస్ట్ బి డిఫైన్డ్ ఇన్ డెమో ఇట్స్ మస్ట్ బి ఓన్ ఫైల్. ఆన్ ఫైల్. సో, దీని ఫైల్ అది కాదు. దీని ఫైల్ పేరు ఏంటి? ఫస్ట్ డెమో. సో, దీని ఫస్ట్. పేరు ఎప్పుడు కూడా క్లాస్ పేరు అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫైల్ పేరు లాగా ఉండాలన్నమాట. హ్మ్. ఇది ఐడి కాబట్టి అదే మనకి చేసి ఇచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఏం రాసింది? సో, ఇప్పుడు ఏం రాసినా కూడా ఎందులో రాయాలనుకున్నాం? క్లాస్‌లో కదా రాయాలనుకున్నాం. ఆ! సో, క్లాస్ లోపల. క్లాస్ లోపల అంటే నీకు ఎక్కడో ఒక చోట స్టార్టింగ్ ఉండాలి, ఎండింగ్ ఉండాలి కదా! హ్మ్. సో, హ్మ్. స్టార్టింగ్ అండ్ ఎండింగ్‌ని మనం ఎలా డిఫైన్ చేస్తాం జావాలో విత్ ద హెల్ప్ ఆఫ్ కర్లీ బ్రేసెస్ అనమాట. పర్లేదు. సో, ఏదైనా బ్లాక్ మోర్ దాన్ 1 లైన్ మనం చెప్పాలి అని అనుకుంటున్నప్పుడు వి విల్ పుట్ ఇట్ ఇన్ కర్లీ బ్రేసెస్. హ్మ్. ఏ కర్లీ బ్రేసెస్ అయితే ఓపెన్ చేసావో దాన్ని ఖచ్చితంగా వి హ్యావ్ టు క్లోజ్ ఇట్. ఇప్పుడు చూడు ఏది దేనికి బిలాంగ్ అయిద్దో కూడా ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ కర్సర్ హిట్ చేశాను.
అప్పుడు ఇంకో అప్ ఎండింగ్ ఆ! కర్సర్ దగ్గర నీకు బ్లాక్ లాగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ హ్మ్. స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది అని. హ్మ్. సో క్లాస్ లోపల కూడా మనం కోడ్ అనేది ఎప్పుడు కూడా మెయిన్ మెథడ్లో రాస్తామన్నమాట. సో హ్మ్. మెయిన్ మెథడ్ ఎందుకు అంటే మనకి ఎక్కడో ఒక చోట ఒక స్టార్టింగ్ పాయింట్ ఉండాలి కదా కోడ్ రన్. ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతది అక్కడ మెయిన్ మెథడ్ నుండి. సో అందుకని మనకి మెయిన్ మెథడ్ అనేది ఉంటుంది. అయితే హ్మ్. ఇందులో మెయిన్ మెథడ్లోనే నీకు ఇక్కడ ఇంకా కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. స్టాటిక్, వాయిడ్ అండ్ కొన్ని వాయిడ్ ఆర్గ్యుమెంట్స్. ఆ! అవేంటో నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాము. బట్ ఓకే. బేసిక్గా నీకు ఇప్పుడు మనం రాసే కోడ్ కూడా ఈ మెయిన్ మెథడ్ లోపల రాయాలి. హ్మ్. అయితే ఇందాక ఒక లైన్ ఉంది చూసావా, ఇక్కడ 2 ఫ్రంట్ స్లాషెస్ ఉన్నాయి కదా. సో ఈ హ్మ్. 2 ఫ్రంట్ స్లాషెస్ ఏం చేస్తే కామెంట్స్ రాసుకోవడానికి. కమెంట్స్ రాసుకోవడానికి. మల్టీ హ్మ్. లైన్ కమెంట్ అయితే ఎలా పెడతాము? హ్మ్. మల్టీ లైన్ కామెంట్సా? స్టార్ స్లాష్ అక్క? స్లాష్ స్టార్ స్లాష్ స్టార్. ఓకే. ఆ! అండ్ నెక్స్ట్ క్లోజ్ చేసే ముందు స్టార్ స్లాష్. స్టార్ స్లాష్. ఆ! అది మల్టీ లైన్ కమెంట్. హ్మ్. అయితే ఇప్పుడు నీకు డేటా టైప్స్ ఇన్ జావా తెలుసా? హ్మ్. చెప్పు. ఇంట్, హ్మ్. క్యార్, హ్మ్. ఫ్లోట్. హ్మ్. ఇంట్, క్యార్, ఫ్లోట్, బులియన్, హ్మ్. లాంగ్, డబల్. హ్మ్. ఇంకా హ్మ్. షార్ట్, ఇంకా డబల్, స్ట్రింగ్ కూడా ఉంటుంది. స్ట్రింగ్. ఆ! సో వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఎ డేటా టైప్ బేసిక్గా? అంటే ఇప్పుడు మనము వేరియబుల్ ముందు డేటా టైప్ రాస్తాం గదా! ఆ వేరియబుల్ ఏ డేటా టైప్ అని డిఫైన్ జేయడానికి. ఎస్. సో ఆ! కంప్యూటర్కి బై డిఫాల్ట్కి నేను జస్ట్ ఇక్కడ 7 అని రాస్తే దానికి నెంబరా ఏంటి దానికి తెలియదు ఆ! కదా. సో ఆ! దానికి తెలియడం కోసం మనం ఏం చేస్తున్నాం, దీనికంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక నేమ్ ఇస్తున్నాం. ఆ! కానీ ఆ నేమ్ దేనికి దానికి సంబంధించింది? ఎన్ని బైట్స్ అలొకేట్ జేయాలని అప్పుడు తెలుస్తది గదా అక్క అదిస్తేనే. ఆ వేరియబుల్‌కి. మ్మ్, మ్మ్. ఎన్ని ప్లేసెస్ అలొకేట్ జేయాలా అని. అవును. హ్మ్. సో ఇప్పుడు ఈ డేటా టైప్స్లో మనకి బేసిక్గా ఈ వేరియబుల్స్, ఈ వాల్యూస్ అనేవి ఏ టైప్ ఆఫ్ డేటాని ఇండికేట్ చేస్తున్నాయి కదా. హ్మ్. సో హ్మ్. అలా మనకి ఏమున్నాయి అన్నాం, ఇంట్ ఉంది. సో రాసాము. సో క్యార్. సింటాక్స్ హ్మ్. ఏంటో నీకు తెలుసు ఆల్రెడీ. లైక్ హ్మ్. డేటా టైప్ వేరియబుల్ ఈక్వల్ టు వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ అండ్ వాల్యూ. అండ్ ఇట్స్ స్టేట్మెంట్ కాబట్టి ఇట్ ఎండ్స్ విత్ సెమికోలన్. సెమికాలన్. గుడ్. హ్మ్. సో అదే క్యారెక్టర్ కనుకో, క్యార్ రాస్తాము. హ్మ్. సి ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో యూ హ్యావ్ టు గివ్ దట్ క్యారెక్టర్ పేరు. క్యార్‌నే. ఆ! అలానే డబుల్ అనుకో, డబుల్ దేనికి వాడతాము? ఎలాంటి డబుల్ వాల్యూస్ స్టోర్ చేస్తారు డబుల్? అంటే పాయింట్స్ డెసిమల్. రాస్తాం గదా అక్క. డెసిమల్ వాల్యూస్ని డెసిమల్. ఆ! స్టోర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫ్లోట్ అయినా అంతే. హ్మ్. అండ్ ఇంకా స్ట్రింగ్. సో స్ట్రింగ్కి నార్మల్ డేటా టైప్స్కి, బేసిక్ డేటా టైప్స్కి తేడా ఏంటంటే స్ట్రింగ్ ఈజ్ అ క్లాస్. స్ట్రింగ్ ఇస్ క్లాస్. ఆ! సో క్లాస్ అంటే నీకు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్. క్యాప్స్‌లో ఉండాలి. సో స్ట్రింగ్ మాత్రం ఎస్ క్యాపిటల్ పెడతాం. ఈ హ్మ్. రిమైనింగ్ ఇంట్, క్యార్, డబుల్ ఇవేంటి కీవర్డ్స్ అనమాట. హ్మ్. సో ఇవి స్మాల్లో ఉంటాయి, అవి స్మాల్లోనే ఉండాలి. హ్మ్. సో స్ట్రింగ్ ఎలా రాస్తాము, డబుల్ కోట్స్లో కోట్స్‌లో ఇచ్చుకోవాలన్నమాట. రాస్తాం. యారేస్. సో మోర్ దాన్ 1 క్యారెక్టర్ పెట్టాలి అని అంటే వీ హ్యావ్ టు గో ఫర్ స్ట్రింగ్. సో క్యార్లో ఇట్ డజంట్ అలౌ మోర్ దాన్ 1 క్యారెక్టర్. సింగిల్ కోట్లో రాయాలి, కానీ ఇక్కడ నేను ఇంకొక క్యారెక్టర్ పెడితే దానికి తెలియదు, ఎర్రర్ వచ్చేస్తుంది. ఎర్రర్ వస్తుంది. ఆ! సో ఇప్పుడు వీటిని నేను ఇవన్నీ కూడా వేరియబుల్స్లో స్టోర్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఈ వాల్యూస్ని పిలవకుండా మనం ఈ వేరియబుల్స్ని కాల్ చేసినా కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో ప్రింట్ కమాండ్ తెలుసా నీకు జావాలో? ప్రింటర్. అది సిలో. సో జావాలో ఏంటంటే సారీ సిస్టమ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఎల్ఎన్. ప్రింట్ ఎల్ఎన్. ప్రింటర్. సో ఇక్కడ మనం ఈ వేరియబుల్స్ నుంచి ప్రింట్ చేసుకోవచ్చు. నేను నీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి ఫాస్ట్ చెప్తున్నాను, నీకు అర్థమవుతుందిగా. అర్థమవుతుంది.
ఎక్కడైనా నీకు అర్థం కాకపోయినా నేను ఫాస్ట్ వెళ్తున్నా నాకు చెప్పు, ఓకే? సరే అక్క. సో మనం ఇలా వేరియబుల్స్ నుంచి కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలా ప్రతిసారి రాయడం కష్టం కదా. సో దాని షార్ట్ కట్ ఏంటంటే సిస్ అవుట్ అని రాసి కంట్రోల్ పట్టుకొని స్పేస్ బార్ కొట్టావు అనుకో నీకు అదే టైప్ అవుతుంది. అదొకటి. సో బేసిక్గా మనం ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయాలంటే ముందు మనకి డేటా టైప్స్ తెలియాలి. ఆ తర్వాత యూజువల్లీ చూసేది ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్ చూస్తారనమాట. సో సింపుల్ ప్రోగ్రామ్స్ నుండి స్టార్ట్ చేద్దాం. చెప్పు, ఒక నెంబర్ ఈవెన్ ఆర్డర్ ఎప్పుడవుతుంది? ఈవెన్ అంటే విచ్ ఇస్ డివిజిబుల్ బై 2. సో డివిజిబుల్ బై 2 అంటే ఇప్పుడు మనకి ఏమవ్వాలి? రిమైండర్ అనేది 0. సో నీకు జావాలో రిమైండర్కి క్వశ్చన్కి డిఫరెన్స్ తెలుసా? చెప్పండి నాకు ఒకసారి. సో రిమైండర్ అనేది ఎప్పుడు కూడా పర్సెంటైల్ వాడితే మనకి రిమైండర్ వస్తుంది. క్వశ్చన్ వాడాలి అని అంటే మనం బై వాడాలి. ఓకే, ఇప్పుడు నువ్వు సింపుల్ ఆ ప్రోగ్రామే రాయాలి. ఒక నెంబర్ ఉంది, ఇప్పుడు ఈవెన్ ఆర్డర్ చెప్పాలి. అప్పుడు ఏం చేద్దాం? నెంబర్ 8 కాబట్టి NUM పర్సెంటైల్ 2 ఈక్వల్ టు 0 అని రాయాలి కండిషన్. సో ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్ వాడుకోవాలి. సో బేసిక్గా ఇఫ్ కండిషన్ సింటాక్స్ ఎలా ఉండిద్ది అంటే ఇఫ్ రాసుకొని బ్రాకెట్ లోపల మనం కండిషన్ ఇచ్చుకొని ఒకవేళ మోర్ దాన్ 1 లైన్ ఉందనుకో మనం రాయాల్సింది కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ సింగిల్ లైన్లో అవ్వకూడదాం అనుకుంటే నేను కర్లీ బ్రేసెస్ ఇవ్వక్కర్లేదు. ప్రస్తుతానికి అదైతే ఎప్పుడో అలవాటు చేసుకుంటే ప్రతిదానికి మీనింగ్ఫుల్గా అర్థమైద్ది ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు మన కండిషన్ ఏంటి? నమ్ అనేది 2తో డివైడ్ అయినప్పుడు రిమైండర్ అనేది 0 రావాలి. సో ఈ డబుల్ ఈక్వల్స్ ఏమంటాం మనము? ట్రూ కండిషన్ ట్రూ అయితే ఇట్స్ కాల్డ్ కంపారిజన్ ఆపరేటర్. కంపారిజన్. సో ఇది ఈ ఆన్సర్ సేమ్ అయితే అది ఈక్వల్ టు ఏమంటాం జావాలో? సింగిల్ ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. కరెక్ట్. సో ఇప్పుడు మనం దీనిలో ఒకవేళ ట్రూ అయింది, కండిషన్ సాటిస్ఫై అయింది, అప్పుడు బ్లాక్ లోపలికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ యూఆర్ సేయింగ్ దిస్ గివెన్ నెంబర్ ఇస్ ఈవెన్. అదే అవ్వలేదు, మనకి ఇంకోటి ఏదో జరగాలి, అప్పుడు మనం ఏం చేస్తాం? ఎల్స్ రాసి ఇంకో కండిషన్ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాం. సో ఎల్స్కి ఎప్పుడు కూడా ఇంకో కండిషన్ ఉండదు. ఇఫ్ ఇది సాటిస్ఫై అయితే కింద వస్తుంది, అవ్వకపోతే కిందకి వస్తుంది, అంతేగాని మళ్ళీ ఇక్కడ ఇంకో కండిషన్ చెక్ చేయడానికి లేదు. సో ఇప్పుడు 8 ఇచ్చాం కాబట్టి పై కండిషన్ సాటిస్ఫై అయింది, రిమైండర్ 0 వచ్చి పై దానికి వెళ్ళింది. 7 ఇస్తే ఇట్స్ నాట్ సేమ్ కాబట్టి ఆడ్కి వచ్చింది. అదే అలా కాదు. ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ నువ్వు మన లాజిక్ ఏంటంటే 2తో డివిజిబుల్ 2 and 3తో అవుతుందా, లేకపోతే ఓన్లీ 2తో అవుతుందా, లేకపోతే ఓన్లీ 3తో అవుతుందా నువ్వు చెక్ చేయాలి. సో ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ మోర్ దాన్ 1 కండిషన్ కదా. సో ఫస్ట్ మనం ఏం చూద్దాం అనుకుంటున్నాం? 2 and 3తో అవుతుందా లేదా అని. సో 2తో అయిపోతే సరిపోదు, 2తో పాటు మనకేం అవ్వాలి? 3తో కూడా అవ్వాలి. సో 2 డిఫరెంట్ థింగ్స్ని మనం లాజికల్ ఎండ్ ఆపరేటర్, బేసిక్గా అటుది ఇటుది రెండు సాటిస్ఫై అవ్వాలి అనుకున్నప్పుడు వి యూస్ లాజికల్ ఎండ్. సో ఎలా రాస్తాం? అది డబుల్ యాంపర్సెంట్స్ పెడితే ఇట్స్ లాజికల్ ఎండ్. సిక్స్ వేసుకుందాం, సారీ బై బోత్ 2 and 3. ఒకవేళ ఇది ఓన్లీ 2తోనే అవుతుంది అనుకో, అప్పుడు మనం ఏంటి? ఈ కండిషన్ అయితే ఓకే, అవ్వకపోతే ఇంకోటి కూడా చెక్ చేయాలి ఓన్లీ 2తో అవుతుందా లేదా అనేది.
సో అందుకని ఎల్స్ ఇఫ్ రాసుకుంటున్నాం. సో మోర్ దాన్ వన్ టైం మనం కనుక కండిషన్ చెక్ చేయాల్సి వస్తే వీ హ్యావ్ టు గో ఫర్ ఎల్స్ ఇఫ్ అనమాట. అలానే మళ్ళీ ఎల్స్ ఇఫ్ డివిజిబుల్ బై 3 లాస్ట్ ఎల్స్ స్టేట్మెంట్ లో అది అసలు దేంతో డివిజిబుల్ గా నైదర్ 3 ఆర్ 2 అంతే. సో ఇప్పుడు మనం రన్ చేస్తే మన ఇచ్చిన నెంబర్ 7 కాబట్టి రెండింటితో అవ్వదు కాబట్టి నాట్ బై బోత్ 2 and 3 అని వచ్చింది. అదే 6 ఇస్తే రెండింటితోనూ అవుతుంది కాబట్టి ఫస్ట్ డివిజిబుల్ బై 2 and 3. ఇది ఫైన్. ఇది అర్థమైంది కదా. ఇవేంటి సింగిల్ కండిషన్స్ చెక్ చేసుకోవాలి. అదే నీకు ఏదైనా ఒక థింగ్ రిపిటేటివ్గా జరుగుతుంది అనుకో, మనం దేనికి వెళ్ళాలి? వైల్ లూప్, ఫర్ లూప్, ఏదైనా లూప్స్కి వెళ్ళాలి బేసిక్గా. సో అందులో ఏ లూప్ ప్రిఫర్ చేయాలి అనే దానికి మన సిచ్యుయేషన్ బట్టి ప్రిఫర్ చేసుకుంటాం. సో నీకు ఫర్ లూప్ సింటాక్స్ గుర్తుందా? చెప్పరా. ఫర్ ఫస్ట్ ఒక నెంబర్ అసైన్ చేయాలి ఫస్ట్ దాంట్లో. సో దాన్ని ఏమంటాం మనం? వి కాల్ ఇట్ యాస్ ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్. తర్వాత ఇనిషియలైజేషన్ కండిషన్ రాయాలి. కండిషన్ తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేషన్ రాయాలి. ఖాళీ బేసిక్స్. సో ఇది బేసిక్ సింటాక్స్ కదా. సో ఇప్పుడు మనం రాసే లాజిక్లో సింపుల్ ప్రోగ్రామే తీసుకుందాం. లైక్ ఓన్లీ ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఎలా రాద్దాం? ఫస్ట్ ఐ ఈక్వల్ టు ఒక వాల్యూ అసైన్ చేయాలి. ఐ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు నేను సింపుల్గా ఇక్కడ ఐ ఈక్వల్ టు 1 రాసాను అనుకో, ఐ అనేది ఏ టైప్ దానికి ఎలా తెలుస్తుంది? ఓకే, దాంట్లో ఇంట్ ఐ ఈక్వల్ టు 1. సో ఇంట్ ఐ ఈక్వల్ టు 1 రాసాం. అయితే ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ అని అంటాం అనమాట. సో స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ ఎప్పుడు కూడా అది ఎక్కడ డిఫైన్ అయింది, అది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది మనకు తెలియాలి. ఇప్పుడు నేను ఈ ఇంట్ ఐ ఈక్వల్ టు 1 అనేది ఈ ఫర్లు బయట డిక్లేర్ చేశాను అనుకో, అప్పుడు నేను దాన్ని ఫర్లోనూ వాడుకోవచ్చు, బయట వాడుకోవచ్చు. అదే నేను ఓన్లీ ఆ లూప్ లోపలే డిఫైన్ చేస్తున్నాను అనుకో, అంటే దాన్ని అది ఎక్కడ పుడుతుంది? ఇట్ విల్ డై ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ అనమాట. దాని స్కోప్ అయిపోతుంది అక్కడితో. సో అందుకని మనకి ఇప్పుడు ఓన్లీ లూప్ వరకే కావాలి కాబట్టి మనం జస్ట్ ఇక్కడే ఇనిషియలైజ్ చేస్తున్నాం. అదే నీకు ఇలా కాదు, నీకు మొత్తం తర్వాత కూడా నీకు ఐ వాల్యూతో ఏమైనా పని ఉందనుకో, అప్పుడు నువ్వు పైన ఇనిషియలైజ్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో ఇంట్ ఐ అని రాసి కాలన్ ఇలా సెమీ కాలన్ పెడితే వి కాల్ ఇట్ యాజ్ డిక్లరేషన్. సో నువ్వు ఏం చెప్తున్నావు? ఐ అనేది ఒక ఇంటిజర్ అని మాత్రమే చెప్తున్నావు. అదే నువ్వు దానికి ఏదైనా వాల్యూ పెడుతున్నావు అనుకో, అప్పుడు ఇనిషియలైజేషన్. సో ప్రతి వేరియబుల్ కూడా ఇట్ నీడ్స్ టు బి ఇనిషియలైజ్డ్. డిక్లేర్ చేస్తే సరిపోదు. సో ఇప్పుడు ఇక్కడ ఇంట్ ఐ ఈక్వల్ టు 1 రాసుకుంటున్నాం. ఏదైనా కండిషన్ అంటున్నాను, 10 నెంబర్స్ వరకు ఆడ్ నెంబర్స్ రావాలి అనుకుంటున్నాను. ఇప్పుడు లోపల కండిషన్ ఏదాలి? if I percentile to not equal to 0. సో నాట్ ని ఎలా పెట్టాలి మనం? దాన్ని ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టాలి. ఎక్స్క్లమేషన్ మార్క్. we call it as a negation operator. negation operator. లైన్ డాట్. అప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి మనకు? ఆ వాల్యూ అనేది ప్రింట్ అయిపోవాలి. సో ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది.
మనకి 1, ఆడ్ 3, 5. వాల్యూస్ బిట్వీన్ హ్మ్. 10 వచ్చినాయి. ఓకే. ఇక్కడి వరకు అర్థమైందా? అర్థమైందక్క. హ్మ్. సో, ఇప్పుడు మనం ఫర్ లూప్‌కి ఎప్పుడెళ్ళాలి? మనకి చాలా లూప్స్ ఉన్నాయి. ఫర్ లూప్ ఉంది, వైల్ లూప్ ఉంది, డూ వైల్ లూప్ ఉంది. సో, ఏ హ్మ్. సిట్యుయేషన్‌లో మనం ఫర్ లూప్‌కెళ్ళాలంటే, నీకు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, నీకు 2 విషయాలు తెలిస్తే నువ్వు ఫర్ లూప్‌కెళ్ళొచ్చు. బికాజ్ హ్మ్. నీకు ఎండ్ కండిషన్ రాయాలి కదా మరి మనం ఇక్కడ. అవును. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏటీఎం మెషిన్ దగ్గరికెళ్ళావు. నువ్వు హ్మ్. కార్డ్ పెట్టావు. కార్డ్ పెట్టినప్పుడు ఫస్ట్ పాజిటివ్ ఛాన్స్ ఏంటంటే ఫస్ట్ టైంలోనే నువ్వు కరెక్ట్ పిన్ని ఎంటర్ చేసేస్తావు, హ్మ్. లాగిన్ అయిపోతావు. ఓకే హ్మ్. ఫైన్. అదే నెక్స్ట్ టైం ఏమైంది, ఈసారి మర్చిపోయావు పిన్. సో ఫస్ట్ టైం రాంగ్ కొట్టావు, సెకండ్ టైం రాంగ్ కొట్టావు, థర్డ్ టైం కరెక్ట్ కొట్టావు. సో లోపలికి హ్మ్. వెళ్ళాలి. హ్మ్. ఇంకోసారి ఫస్ట్ టైం కొట్టలేదు, సెకండ్ టైమే కొట్టేస్తావు. సో నీ ఎండ్ కండిషన్ తెలీదు, మనం ఎప్పుడు కరెక్ట్ కొడతామో తెలియదు. కరెక్ట్ కొడితే లోపలికి వెళ్ళాలి. కానీ ఈ హ్మ్. ప్రాసెస్ అనేది రిపిటేటివ్గానే జరుగుతూ ఉండిద్ది. నువ్వు కార్డ్ పెడతావు, చెక్ చేస్తావు. సో నీకు హ్మ్. ఎప్పుడు ఎండ్ అయిద్దో తెలీదు, కానీ ఏ కండిషన్లో నువ్వు లోపలికి అలౌ చేయాలో నీకు తెలుసు. హ్మ్. అలాంటి సిచ్యుయేషన్స్లో నువ్వు వైల్ లూప్కి వెళ్ళాలి. ఓకే. అదే నీకు ఆమ్, అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, అట్లీస్ట్ ఒక్కసారైనా నువ్వు రాసుకున్న కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వాలనుకో, అప్పుడు వి గో ఫర్ డూ వైల్ లూప్ అనమాట. ఆ! ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ కావాలంటే డూ వైల్ వాడతాము. కరెక్ట్. సో ఇప్పుడు మనం ఇది చూద్దాం. వైల్ లూప్ సింటాక్స్ గుర్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా ఇప్పుడు బాగా? వినిపిస్తుందక్క. వైల్ దాని లోపల కండిషన్ రాయాలి. మ్మ్. బ్రాకెట్స్‌లో. మరి ఫర్కి వైల్కి డిఫరెన్స్ ఎక్కడొస్తుంది? మరి మనం లూప్ లోపలికి వెళ్తున్నాం అనుకో, మనకి హ్మ్. బయటికి రావడానికి ఏదో ఒక వే ఉండాలి. ఎక్కడో ఒక చోట స్టాపింగ్ పాయింట్ అనేది ఉండాలి. హ్మ్. అండ్ ఆ లూప్ లోపలికి వెళ్ళే వాల్యూ ఎక్కడో ఒక చోట ఇనిషియలైజ్ అనేది అవ్వాలి కదా. హ్మ్. హ్మ్. ఫైన్. ఇప్పుడు చూడు, ఇక్కడ ఇనిషియలైజేషన్ లూప్ లోపలే జరిగిపోయింది, కండిషన్ ఇక్కడే జరిగిపోతుంది, ఇంక్రిమెంట్ కూడా ఇంక్రిమెంటో డిక్రిమెంటో ఇక్కడే జరిగిపోతుంది. అవును. అదే వైల్ లూప్లోకి వెళ్ళామనుకో, వైల్ రౌండ్ బ్రాకెట్స్, సో దీని లోపల యూ హ్యావ్ టు పుట్ కండిషన్ అనమాట. హ్మ్. సో కండిషన్ ఎలా, సేమ్ ఎగ్జాంపులే తీసుకుందాము. ఇప్పుడు నేను ఆడ్ నెంబర్సే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అప్పుడు హ్మ్. నాకు ఆడ్ ఇనిషియలైజేషన్ ఇక్కడ నేను డైరెక్ట్గా ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని రాయలేనుగా. సో ఐ వాల్యూ పైన అక్కడే రాయాలి కదా. సో లూప్ బిఫోర్ దట్ ఇనిషియలైజ్ చేయాలి. సో లూప్ బయట ఇనిషియలైజ్ చేస్తున్నాము, లూప్ లోపల కండిషన్ పెట్టుకుంటున్నాము. దాని ఒకవేళ తర్వాత ఎప్పుడైనా ప్రింట్ స్టేట్మెంట్ రాసి బయట ఎక్కడ స్టాప్ అవ్వాలో అనేది రాస్తున్నాం. ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేషన్. లూప్ బయట రాయలేం కదా, బయట ఆగిపోతే ఇంక అక్కడితో ఆహా! అయిపోద్ది. అదే. లాస్ట్ ఇది లైన్ ఈ ఆఫ్ ద ప్రింట్ కోడ్. స్టేట్మెంట్ తర్వాత రాస్తాం అక్క వైల్‌లో. ఎప్పుడైతే మన లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వడం అయిపోయిద్దో, అది హ్మ్. అయిపోయిన తర్వాత మనం రాయాలి. హ్మ్. జస్ట్ 1 to 10 ప్రింట్కే రాస్తున్నారు. హ్మ్. ఒకవేళ ఇది ఇంక్రీజ్ అవ్వాలంటే ఐ ప్లస్ ప్లస్ పెడతాం, సో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మనం ఇంక్రీజ్ చేయలేదు, ఈ లైన్ పెట్టడం మర్చిపోయాం, అప్పుడు ఏమైపోయింది వైల్ లూప్ అనేది, దానికి ఎక్కడ బ్రేకింగ్ పాయింట్ లేదు. సో ఐ వాల్యూ 1 ఉంది, 1 లెస్ దాన్ 10 ప్రింట్ అయింది, మళ్ళీ ఇక్కడ ఏం లేదు. సో మళ్ళీ పైకి వెళ్తుంది 1 లెస్ దాన్ 10. సో ఇట్ గోస్ ఉంటే ఇన్ఫైనైట్ లూప్ అనమాట, ఇంకా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఆ! సో లూప్కి బ్రేక్ కండిషన్ పెట్టుకోవడం అనేది వెరీ వెరీ మచ్ వెరీ నెససరీ. అయితే ఇది ఇప్పుడు సింపుల్ ప్రోగ్రామ్ కదా, ఇప్పుడు ఒక హ్మ్. స్మాల్ ప్రోగ్రామ్ చేద్దాం. ఇప్పుడు నీ దగ్గర ఒక నెంబర్ ఉంది, హ్మ్. సమ్ ర్యాండమ్ నెంబర్ ఉంది, ఈజీ తీసుకుందాం. సో ఇప్పుడు నువ్వు దీన్ని రివర్స్ చేయాలి. ఓకే. సో నువ్వు రివర్స్ చేస్తే నీ అవుట్పుట్ ఏంటి, 1 2 3 5 4. సో నీకు ఈ నెంబర్ ఇస్తున్నాను, నువ్వు నాకు అవుట్పుట్లో ఈ నెంబర్ తీసుకురావాలి. సో మ్యాథ్స్లో ఏ లాజిక్ వాడితే నువ్వు ఇది చేయగలుగుతావు, థింక్. ఇవాళ మనం నేర్చుకుని ఈ కాన్సెప్ట్స్ అన్ని కాన్సెప్ట్స్లో బేస్ చేసుకొని నువ్వు ఆన్సర్ చెప్పేయచ్చు. ఓకే.
రివర్స్ చేసి ప్రింట్ చేయాలి ఆ నంబర్స్‌ని అన్నిటిని. రివర్స్ ఎలా చేస్తాం? హ్మ్. ఇప్పుడు నీ బ్రెయిన్‌లో నేను నీకు 987 అని ఇచ్చాననుకో. స్టెప్ బై హ్మ్. స్టెప్ చూడు నీ బ్రెయిన్‌ని. నీ బ్రెయిన్ ఏం చేస్తుందని. 9876 ఇచ్చాను. నువ్వు దాన్ని 6789గా మార్చాలనుకుంటున్నావు. హ్మ్. అప్పుడు నువ్వు స్టెప్ బై స్టెప్ ఏం చేస్తావు నీ బ్రెయిన్‌లోని? హ్మ్. ఫస్ట్ ఇక్కడ లాస్ట్ డిజిట్ నుంచి ఫస్ట్ తెచ్చుకో. లాస్ట్ డిజిట్ చూస్తాను. సో, ఇప్పుడు నీకు లాస్ట్ డిజిట్ తెచ్చుకోవాలి కదా! సో, హ్మ్. నీకు హ్మ్. ఈ ఇచ్చిన ఈ నంబర్ నుండి నువ్వు లాస్ట్ డిజిట్ ఎలా తెచ్చుకోగలుగుతావు? ఇదంతా 45321 కలిపి ఒక నంబర్‌లా ఉంది. నీకు హ్మ్. ఓన్లీ 1 రావాలి బయటికి. హ్మ్. దీని మొత్తం నుండి. 4532 మళ్ళీ అలానే ఉండాలి. మారకూడదు. ఆ! అలాంటప్పుడు నాకు 1 అనేది నాకు ఎందులో ఒక దానిలో రిమైండర్‌లో వస్తే సరిపోతది కదా! సో, ఇప్పుడు నాకు 1 రిమైండర్ రావాలంటే నేను ఈ 45321ని ఏ టేబుల్‌తో డివైడ్ చేయాలి? 4, 5, 3, 2, 1. సో, ఇప్పుడు చూడు నాకు 45321 ఉంది. నాకు హ్మ్. దానిలో రిమైండర్ అనేది ఇంటూ 10. హ్మ్. ఆ! అంతే. 10ఆ? ఆ! అంతే కదా! సో, ఇప్పుడు ఆ! నువ్వు 10తో గనుక డివైడ్ చేసావనుకో ఈ నంబర్‌ని, హ్మ్. అప్పుడు ఏమైద్ది 453 2 టైమ్స్‌లో 2, నీకేమైద్ది 0. ఆ! 320 వస్తది. సో, హ్మ్. 1లోని 0 పోతే మనకి 1 వస్తది. 1 సో, మిగులుతది. 1 ఆ! వచ్చేసింది ఇదిగో. 1 పక్కన హ్మ్. పెట్టుకో. హ్మ్. పక్కనుంది. ఆ తర్వాత నీకేం కావాలి ఈసారి? నీకు ఓన్లీ 2 వద్దు. నీకు 21 కావాలి. 21. ఆ! ఆ! అయితే నీకు రిమైండర్, కోషెంట్ 2 ఈ కాన్సెప్ట్స్ ఐడియా ఉన్నాయి కదా! సో, హ్మ్. ఇప్పుడు నీకు కోషెంట్ తెచ్చుకున్నావనుకో. ఇందాక 10తో డివైడ్ చేసినప్పుడు కోషంట్. కోషెంట్ ఎంతుంటది? 4532 టైమ్స్ కదా! నువ్వు మల్టిప్లై 2, చేస్తే 2. 10తో ఆ! నీకొచ్చింది. సో, నీ అవును. కోషెంట్ అనేది 4532 గదా! 4, 5, 3, 2. ఆ! సో, ఇప్పుడు ఈ 4532లో నుండి నువ్వు లాస్ట్ నంబర్ తేవాలనుకో మళ్ళీ 10తో డివైడ్ చేస్తావు. ఈసారి 2 వచ్చింది. కానీ నీకు 2 2. + 1 చేస్తే డైరెక్ట్‌గా 3 అయిపోయిద్ది. అలా హ్మ్. కాదు. సో, నీకు 2కి ఏమవ్వాలి? ఇంటూ 10 ప్లస్ 1. ఇంటూ 10 ప్లస్ 1. సో, 2 ఇంటూ 10 ఇస్ 20. 20 ప్లస్ 1 ఇస్ 21. సో, 21. ఆ! నీకు లాస్ట్ 2 డిజిట్లు 21. వచ్చినాయి. సో, అలానే నీకు ఈ ప్రాసెస్ రిపీట్ అవ్వాలనమాట. ఇప్పుడు మనం సేమ్. ఆ! ఆ! నేనిప్పుడు మనం మాట్లాడుకుంది ప్రోగ్రామాటికల్‌గా పెట్టాలనుకో. ఆ! సో, ఫస్ట్ మనం తీసుకున్న నంబర్ ఏంటి? నమ్ ఈక్వల్ టు 4, 45321. 5, 3, 2, 1. ఇప్పుడు ఈ నంబర్‌ని మనం ఏం చేయాలనుకుంటున్నాం? వి వాంట్ టు స్లైస్ ఇట్ డౌన్. అయితే ఆ! ఇవాళ నేనిప్పుడు నీకు 45321 ఇచ్చాను. హ్మ్. నేను నెక్స్ట్ 765 ఇస్తాను. లేకపోతే ఆ తర్వాత నీకు 90 ఇస్తాను. ఐ డోంట్ నో హ్మ్. హౌ మెనీ డిజిట్స్ నేను ఇస్తున్నాను అని. అంటే ఇది ఓన్లీ 5 టైమ్స్ లూప్‌లోకెళ్ళాలా? ఎన్ని టైమ్స్ లూప్‌లోకెళ్ళాలని మనం చెప్పలేం. ఇట్ డిపెండ్స్ హ్మ్. అపాన్ ద లెంత్ ఆఫ్ దిస్ నంబర్. ఆ! సో, అవును. అలాంటి కేసెస్‌లో నీకు ఎండ్ కండిషన్ తెలీదు ఎన్ని సార్లు ఎళ్ళాలని. అప్పుడు ఏ లూప్ వాడాలి? వైల్ లూప్. వైల్ లూప్ కదా! సో, హ్మ్. వైల్ మన కండిషన్ ఏం రాసుకుంటున్నాం? ఈ నంబర్ అనేది 0 అవ్వనంత సేపు అని పెట్టుకుందాం. నంబర్ నాట్ ఈక్వల్ టు 0. హ్మ్. హ్మ్. సో, 0 అవ్వనంత సేపు లూప్‌లో తిరుగుతానే ఉండాలది. అది ఎంత హ్మ్. పెద్ద నంబర్ అయినా అవ్వని. సో, హ్మ్. ఇప్పుడు నాట్ ఈక్వల్ టు 0, 0తో సమానం లేదు. అప్పుడు ఏమవ్వాలి మనకి? లాస్ట్ డిజిట్ వచ్చేయాలి అంటే లాస్ట్ డిజిట్ ఈస్ నథింగ్ బట్ ద రిమైండర్ గదా! సో, ఆ హ్మ్. రిమైండర్ అనేది ఎవ్రీ ఇటరేషన్‌కి మారిపోతుంది. సో, హ్మ్. ఫస్ట్ టైమ్ చేసినప్పుడు మనకు 1 రిమైండర్ వస్తది. నెక్స్ట్ టైమ్ చేసినప్పుడు నీకు 2 రిమైండర్ వస్తది. నెక్స్ట్ 3 వస్తది. సో, నీకేంటి రిమైండర్ వాల్యూ మారిపోతుంది. హ్మ్. సో, మారిపోతున్నప్పుడు ఒకవేళ నేను రిమైండర్ అనేది పైన డిఫైన్ చేశాననుకో, పైన హ్మ్. ఇచ్చిన వాల్యూ త్రూ ఔట్ ద క్లాస్ ఉండిద్ది గదా! హ్మ్. అవును. సో లోపల డిఫైన్ జేసుకోవాలి ఆ! అందుకే. సో, అందుకని మనం లూప్ లోపల డిఫైన్ జేసుకోవాలి. సో, ఇక్కడేం హ్మ్. రాస్తాం? ఇంట్ రిమైండర్ ఈక్వల్ టు రిమైండర్ ఎలా వస్తది మనకి? గివెన్ నంబర్ 0. ఆ! హుహు. గివెన్ డివైడెడ్ బై 10. హ్మ్. సో, మనకి రిమైండర్ కావాలంటే వి హావ్ టు యూజ్ పర్సెంటైలా? బైయా? రిమైండర్ ఆ! హ్మ్. రిమైండర్‌కి
నార్మల్ బై కాదు. పర్సెంటైల్ రిమైండర్‌కి వాడాలి. పర్సెంటైల్. ఓకే. కోషంట్ కావాలంటే బై వాడాలి. సో, హ్మ్. 4, 5, 3, 2 అని మనం దేనితో డివైడ్ చేస్తున్నాం? 10తో డివైడ్ చేస్తున్నాం. సో, ఓకే. డివైడ్ చేసినప్పుడు నీకు రిమైండర్ వాల్యూ ఎంతుంటది? 1 అంతేనా? 1. హ్మ్. సో, నీకు రిమైండర్ 1 వచ్చింది. కానీ నీకు 1 వస్తే సరిపోదు. నువ్వు దాన్ని పట్టుకొని రిమైనింగ్ నెంబర్స్‌ని యాడ్ చేసుకోవాలి కదా! సో, మనం ఏం హ్మ్. చేద్దాం, పైన ఇక్కడ ఒక నంబర్‌ని డిక్లేర్ చేసుకుందాం. ఔట్ ఆఫ్ ద లూప్ ఏం రాసుకుందాం అంటే ఒక రివర్స్ నంబర్ వేరియబుల్‌ని తీసుకుందాం. విచ్ ఈస్ హ్మ్. జస్ట్ డిక్లేర్డ్. బట్ ఇట్ ఈస్ ఓకే. నాట్ ఇనిషియలైజ్డ్. ఇనిషియలైజ్డ్. హ్మ్. సో, మనం ఏం చేస్తున్నామంటే ఈ లూప్ లోపల ఇప్పుడు ఆ నెంబర్ అనేది ఎలా మారాలంట? ఆ రెవ్ నంబర్‌లో ఎలాంటి డేటా ఉండాలంట? కరెంట్. సో, ఫస్ట్ 0 నుండి స్టార్ట్ చేస్తున్నాం కదా! అది చూద్దాం. హ్మ్. సో, ఇప్పుడు మనకేంటి ఇది రిమైండర్‌లో వచ్చిన వాల్యూ అనేది ఉండాలి. హ్మ్. ఇది ఫస్ట్ ఇటరేషన్‌కి మనకు కావాలి. కానీ హ్మ్. నెక్స్ట్ ఇటరేషన్స్ వస్తాయి కదా! హ్మ్. సో, ఇప్పుడు 4, 5, 3, 2, 1లో 1 వచ్చేసింది. తర్వాత 4, 5, 3, 2 ఉంది. 3, హ్మ్. 2లో నువ్వు 2 తీసుకొనొస్తే సరిపోదు. సో, 2 ఇంటూ 10 బికాజ్ దాని ప్లేస్ హోల్డర్ వాల్యూ ఎంత? వన్స్, టెన్స్, 1. హండ్రెడ్స్, థౌసండ్స్, 10,000s కదా! సో, దీని హ్మ్. ప్లేస్ హోల్డర్ వాల్యూ ఎంత? 2 కదా! హ్మ్. ఐ మీన్ లైక్ టెన్స్ కదా! హ్మ్. సో, మనం ఏం చేస్తున్నాము? ఆ రివర్స్ ఆఫ్ ద నెంబర్‌లో మనకొచ్చిన వాల్యూ ఏదైతే రిమైండర్ ఉందో దాని ప్లేస్ హోల్డర్ వాల్యూతో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి హ్మ్. ప్లస్ 1 యాడ్ చేయాలి. ప్లస్ ఆ కరెంట్ ప్లస్ ఆ ఆల్రెడీ కరెంట్ ఉండిపోయిన డిజిట్. రివర్స్ ఆ! ఆఫ్ ద నెంబర్ యాడ్ చేసుకోవాలి. యాహ్! హ్మ్. సో, ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేస్తే డిక్లేర్ చేస్తే సరిపోదు. వీ హ్యావ్ టు ఇనిషియలైజ్ ఇట్ విత్ సమ్ వాల్యూ కాబట్టి ఇనీషియల్‌గా దానికి 0 అనే పేరు పెట్టాను. రివర్స్ ఆఫ్ ద నెంబర్‌లో హ్మ్. 0 ఉందనుకోని స్టార్ట్ చేస్తున్నాం. సో, ఓకే. ఇప్పుడు మనకేమవుతుంది? సో, ఈ నంబర్ అనేది 4, 5, 3, 2, 1 ఉంది. సో, అది హ్మ్. 0తో సమానం కాదు. సో, లూప్ హ్మ్. లోపలికొచ్చింది. వచ్చిన హ్మ్. తర్వాత ఇదేంటి ఇలా 4, 5, 3, 2, 1 వస్తుంది. నమ్ పర్సెంటైల్ 10. సో, ఇక్కడ హ్మ్. నమ్‌లో ఏదైతే వాల్యూ ఉందో అది 10తో డివైడ్ చేసినప్పుడు మనకొచ్చిన రిమైండర్‌ని ఏం చేస్తున్నాం? ఆ వచ్చిన రిమైండర్ వాల్యూ ప్లస్ ఆ రిమైండర్ ఇంటూ 10 చేస్తున్నాం బేసిక్‌గా. హ్మ్. సో, దానివల్ల ఏంటి 5 ఇంటూ 1 అంటే ఫస్ట్ ప్లేస్‌లోనే ఉండిద్ది. అంటే వన్స్ ప్లేస్‌లోనే ఉంటది. అదే హ్మ్. 5 ఇంటూ 10 ప్లస్ 1 అంటే 51 అవుతది కదా! హ్మ్. హ్మ్. సో, అలా ఇటరేట్ అవుతూ నీకిది నంబర్ అనేది రివర్స్ అయిద్ది. సో, లూప్ బయటకొచ్చేసిన తర్వాత ఇక్కడ మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఏమైపోయింది కన్సోల్? సో, నీకెప్పుడైనా కన్సోల్ కనిపించలేదనుకో, విండోలోకెళ్ళి, షో వ్యూలోకెళ్ళి నీకేది కనిపించట్లేదో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకు ఇది ప్రింట్ అవ్వట్లేదు? ఓహ్! సారీ. ఇది ఇక్కడ నీకు ఏమవుతుంది? సారీ, హ్మ్. సగం లాజిక్ రాసాం. సో, ఇక్కడ హ్మ్. ఏమవుతుంది నీకు? స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సో, హ్మ్. 4, 5, 3, 2, 1 ఉంది. సో, 4, 5, 3, 2, 1ని డివైడ్ చేసినప్పుడు నీకు వాల్యూ ఎంతొచ్చింది? రిమైండర్ 1 ద వచ్చింది. 1. హ్మ్. సో, ఇక్కడేమవుతుంది? అక్కడ జస్ట్ రిమైండర్ ఇంటూ 10, 10 ప్లస్ 1 11 అయింది. సో, 1 ఇంటూ 10 ఇస్ హ్మ్. 10 ప్లస్ హ్మ్. రివర్స్ ఆఫ్ ద నెంబర్‌లో ఇనీషియల్‌గా ఎంతుంది? 0 ఉంది. జి ఓకే. సో, ఆ! అప్పుడు ఇదేమైనట్టు ఇప్పటి వరకు? ఈ వాల్యూ మనకి 1 వచ్చింది. హ్మ్. 1 వచ్చింది పక్కన పెట్టుకున్నాం. ఓకే, ఫైన్. దాన్ని తెచ్చుకొని రివర్స్ ఆఫ్ ద నెంబర్‌లో స్టోర్ చేసుకున్నాం. సో, రెవ్ నెంబర్‌లో ప్రస్తుతానికి 1 ఉంది. అక్కడితో హ్మ్. అయిపోలేదు. మనం 1 తర్వాత నెక్స్ట్ ఎవరిని అటాక్ చేయాలి? ఈ 2ని అటాక్ చేయాలి. సో, మనకి హ్మ్. 2 వాల్యూ ముందు ఆ 2 కావాలనుకో, ఈ 1 పోవాలి కదా! ఈ 1 పోతేనే కదా లాస్ట్ ప్లేస్‌లో 2 వస్తది. సో, ఆ 1 పోయి నీకు అవుట్‌పుట్ అక్క ఇక్కడ హ్మ్.
ఇక్కడ 0 ఇంటూ 10 ప్లస్ 1 కాదా? 1 ఇంటూ 10 10 అవుతది కదా! ఏ సారీ రా. ఆ! అంతే. హ్మ్. హ్మ్. అంతే. సో 0 హ్మ్. ఇంటూ 10 0. నేను హ్మ్. చూడు 1 ఇంటూ 10 1 అంటే సో 0 ఇంటూ 10 ఇస్ 0, రిమైండర్ వాల్యూ 1 కాబట్టి ఇక్కడ నీకు 1 ఉంది. ఓకే. హ్మ్. నీకు 1 వచ్చేస్తే సరిపోదు కదా. 1 వచ్చింది పక్కన పెట్టేసుకున్నావు. బట్ ఈ 1 హ్మ్. పోయి నీకు ఈ 4532 ఫస్ట్ రావాలి. ప్లేస్. ఆ! సో 4532 నీకు ఎలా వస్తుంది? దీని కోషంటేగా బేసిక్గా. హ్మ్. హ్మ్. సో నీ కోషన్ నువ్వు స్టోర్ ఇప్పుడు నీకు రిమైనింగ్ ఈ 1తో నీకు అక్కర్లేదు కాబట్టి నువ్వేం చేస్తున్నావు అంటే ఇంకో వేరియబుల్ క్రియేట్ చేసుకోకుండా ఈ ఉన్న హ్మ్. నెంబర్నే ఈ 4532 ఎలా మోడిఫై చేసేద్దాము అని అంటే తీసేద్దాం దానిలో ఉండి ఆ 1ని. ఆ! సో బై 10 చేసావు అనుకో 10 బేసిక్గా. అప్పుడు అది ఆ! నీ కోషంటే వస్తుంది. సో నీ కోషన్ 4532 హ్మ్. కదా. సో ఇప్పుడు ఈసారి లూప్ పైకి వెళ్ళేసరికి నెంబర్ వాల్యూ ఎంత అయిపోయింది? 4532. ఈసారి ఇక్కడ బై 10 చేస్తే మనకి ఎంత వస్తుంది రిమైండర్? 4532 అంటే లాస్ట్ డిజిటే కదా వస్తుంది. డిజిట్ 2. 2 వస్తుంది. సో హ్మ్. ఇక్కడ నీకు ఆల్రెడీ రెవెన్యూలో 1 ఉంది. హ్మ్. ఓకే. సో కానీ 1 హ్మ్. ఏం చేస్తున్నాయి ఈసారి 1 ఇంటూ 10. 1 ఇంటూ 10 ప్లస్ 2. అంటే ఎంత అవుతుంది నీకు? 12. ఆహా! 10 ప్లస్ 2 12 కదరా. ఆ! 2 ఇంటూ 10 ప్లస్ 1 కాదా? 2 ఎందుకురా? ఆ! ఓకే. ఓకే. ఆ! ఇంక రివర్స్ ఆఫ్ ద నెంబర్‌లో కదా. రివర్స్ ఆఫ్ ఆ! నెంబర్‌లో ఓకే. ఇందాక ఎంతుంది? 1 ఉంది. 1 ఇంటూ 1 10. ఉంది. ఆ! సో నీకు 1 2 ఎందుకంటే నీకు ప్లేస్ హోల్డర్స్ ముందుకెళ్తా ఉండాలి కదా. సో ఈ ఓకే. 1 2 ఆ! ఈ 2 1 ఇక్కడ లాస్ట్‌లో ఉంది. ఇక 1s ప్లేస్ 10s ప్లేస్‌లో ఉంది. కానీ నీకు ఈసారి హ్మ్. ఏమైపోవాలి ఇది 10,000s ప్లేస్‌లోకొచ్చేయాలి. ఆ! అంతే. ఆ! ఆ! హ్మ్. ఓకే అక్క. ఆ! హ్మ్. సో అలా ఇటరేట్ 12. అవుతూ హ్మ్. వస్తదనమాట. నెక్స్ట్ ఇక్కడ ఓకే. కిందకొచ్చిన తర్వాత లాస్ట్‌కి నంబరొస్తుంది. ఆ! హ్మ్. సో అలా 4 453. ఆ! ఎప్పుడైతే నీకు ఇది 4 వచ్చిందనుకో, హ్మ్. 4/10 ఎంత అవుతది నీకు? రిమైండరు అది కోషంట్ ఉండదు కదా ఇంక దానికి. ఆ! సో ఈ దానికి నంబర్ అది అనేది 0 ఆ! అయిపోయిద్ది కదా. నీ నంబర్ ఆ! 4/10 అంటే 0. 0 వస్తది. సో హ్మ్. 0 ఈక్వల్ టు 0 అయినప్పుడు లూప్ అనేది కండిషన్ ఆ! ఆగిపోతది. హ్మ్. సో ఇప్పుడు చూడు ఈ 4, 5, 3, 1, 2, 2 1 రివర్స్ ఆ! 1, 2, హ్మ్. 3, 5, 4. ఓకే. హ్మ్. ఇది రివర్స్ ఆఫ్ ద నంబర్ ప్రోగ్రామ్ అనమాట. ఇది కూడా ఇంటర్వ్యూలో చాలా ఫ్రీక్వెంట్‌గా అడుగుతారు. ఓకే. నువ్వు జస్ట్ బై ఎక్కడ ఆగిపోయినా కూడా నువ్వు లాజిక్‌గా ఆలోచించుకోవాలి అంతే అనమాట. నీకు ఇది లాస్ట్ డిజిట్ కావాలి. ఏది కావాలనేది ఆలోచించుకోవడం రావాలి. హుహు. ఇప్పుడు అలానే ఇప్పుడు ఈ లాజిక్ అర్థమైంది కదా. మనం హ్మ్. మామూలుగా స్ట్రింగ్ ట్రై చేద్దాం. స్ట్రింగ్. రివర్స్ హ్మ్. ఆఫ్ ఎ స్ట్రింగ్. స్ట్రింగ్ కానీ వైల్ లూప్ ఉండదు. బికాస్ స్ట్రింగ్‌లో నీకు వర్డ్ తెలుసు కదా. సో హ్మ్. ఎంత లెంత్ ఉందనే వర్డ్ నీకు తెలిసిద్ది కదా ఆల్రెడీ. లెంగ్త్‌తో చేయాలా హ్మ్. అక్కడ? హ్మ్. హ్మ్. సో స్ట్రింగ్ str ఈక్వల్ టు ఏదైనా ఒక వర్డ్ తీసుకుందాం. నీ పేరే తీసుకుందాం. ఓకే. సో ఇప్పుడు హ్మ్. దీన్ని రివర్స్ చేయాలనుకుంటున్నావు అంటే నీకు ఇక్కడ కూడా ఏం కావాలి నీకు? లాస్ట్ క్యారెక్టర్ ఫస్ట్ పొజిషన్‌లోకి రావాలి కదా. హ్మ్. హ్మ్. సో లాస్ట్ క్యారెక్టర్ నీకు ఒక స్ట్రింగ్‌లో నీకు స్ట్రింగ్ ఐడియా ఉన్నాయా? దానిలో మెథడ్స్ అవన్నీ క్యారెట్ అవన్నీ? లేదు కదా. గుర్తుకులేదు. నేను మళ్ళీ చెప్తాలే అయితే. బట్ బేసిక్‌గా హై హ్మ్. లెవెల్‌లో హ్మ్. చెప్తానప్పుడు మళ్ళీ మనం స్ట్రింగ్ హ్మ్. మాట్లాడుకున్నప్పుడు మాట్లాడదాం. సో నీకు స్ట్రింగ్‌లో ఒక మెథడ్ ఉంది కాల్డ్ యాస్ క్యారెట్ అని. సో ఎట్ అంటే క్యారెక్టర్ ఎట్ ద పొజిషన్. సో ఆ! జావాలో ఏదైనా సరే 0th పొజిషన్ నుండే స్టార్ట్ అయిద్ది. సో 0. ఆ! సో 0th పొజిషన్‌లో హెచ్ ఉంది. 1 పొజిషన్‌లో ఏ ఉంది. అలా ఈ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్‌లో ఇది 9 4 5 6 7 8 హ్మ్. 9. సో 9 నైన్త్ పొజిషన్ ఐ మీన్ లైక్ నైన్త్ లెటర్ అంటే ఇండెక్స్ 8 8 అయిద్ది. ఆ! సో క్యారెట్ ఆఫ్ 8. సో క్యారెట్ ఆఫ్ లాస్ట్ నెంబర్ బేసిక్‌గా హ్మ్. తెచ్చుకొని నువ్వు తీసుకుంటావు. మళ్ళీ ఫస్ట్. ఆ!
ఈసారి ఏం చేస్తావు నువ్వు కొత్త వేరియబుల్ తీసుకుంటావు. ఒక రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్ అని ఒక వేరియబుల్ తీసుకొని దానిలో ఏని హ్మ్. ఫస్ట్ యాడ్ చేస్తావు. ఆ తర్వాత నెక్స్ట్ ఓకే. ఇటరేషన్‌లో నువ్వేం చేస్తావు? లాస్ట్ హెచ్‌ని కాకుండా యాడ్ లాస్ట్ చేస్తా. దాని నుండి -1, హ్మ్. -2, -3, -4 అలా 0 వచ్చే వరకు చేసుకుంటూ ఓకే. తెచ్చుకుంటాం అనమాట. సో, నీకు లాజిక్ చూసుకోవాలి. వర్డ్‌లో లాస్ట్ క్యారెక్టర్ వస్తే మనం ఫస్ట్‌లో పెట్టుకున్నాం అలాగా. హ్మ్. ఆ! సో, ఇక్కడి వరకు ప్రాక్టీస్ చెయి. రిమైనింగ్